హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మున్నూరు కాపు ముద్దు బిడ్డ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి ఎల్లమ్మ తీర్థాలు వెళ్ళడం జరుగుతుంది. సో మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఆయన లైక్ షేర్ కామెంట్ మాత్రం మరవకండి. సో ఈరోజు అయితే ఇక ఎల్లమ్మ తీర్థాలు అయితే స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదే మన బైక్. ఎల్లమ్మకాయకు పోవాలంటే 3-4 ట్రిప్పులు దీనినే వెళ్ళాలి రావాలి. మాకు దగ్గర ఉంటుంది, ఒక 3-5 కిలోమీటర్లు లోపే ఉంటుంది. మా ఊర్లో లేదు, వేరే ఊరికి వెళ్ళాలి. ఇక మా పిల్లలు అయితే రెడీ అయ్యారు. ఇక బయటకు వచ్చి చూడండి ఏం మాట్లాడుతున్నారు. నడుచుకుంటే అక్కడ రాకపోతే దాని లగ్గం అయితే నడుచుకుంటే వరకు మంచిగా ఉంటుంది కదా. మా శివయ్య చూడండి ఏం చేస్తున్నాడు. చిన్నప్పుడు ఇట్లుంటాయి ప్రేమ, కానీ పెరిగిన వల్ల ఈ రోజుల్లో మాత్రం మరీ ఘోరంగా ఉంది. తల్లిదండ్రులను ఎక్కడ వరకు అక్కడ వారైతే ఓల్డేజ్ కూడా ఘోరంగా చేస్తున్నారు. మనం వీళ్ళని ఎంత మంచిగా ప్రేమ చూసుకుంటున్నామో తర్వాత మన ఫ్యూచర్ మనకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో చూస్తే ఒకప్పుడు బాగుంది, ఇది మరీ ఘోరంగా ఉంది. సో ఎల్లమ్మ కాడికి అయితే వచ్చేసిన ఫోన్ తీసుకొచ్చి మా పిల్లల ముందర వెళ్తే వాడు ఆడుతాడు. ఇది అన్నమాట. ఈరోజైతే మంచిగా టీచర్ మూడే ఇంటికాడ వినుడేనా? ఎప్పుడు ఇంటికాడ చూస్తావా? వాతావరణం మారి ఇల్లేరా లొకేషన్ మాత్రం వేరే లెవెల్. ఈ ఎవర్ గ్రీన్ అంటారు, అది అంత మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ చూడటానికి అయితే 2 కళ్ళు కాలేదు. ఇంకా లోపల గుళ్ళు ఇంకా బాగుంటుంది. ఇక్కడ కళ్ళు విపరీతంగా కూడా దొరకదు అసలు, ముందుగా బుక్ చేసుకోవాలి. ఈరోజైతే చాలా కష్టం దొరుకుడు తెల్లగాళ్ళు. చూడండి జనాలు అయితే ఎక్కడ అక్కడ కుప్పలు ఉన్నారు. తెల్లగాళ్ళకి అయితే అట్లా ఉంటుంది కథ, ఘోరంగా ఉంటుంది. ఎక్కడలాగానే తాగుతారు, తింటారు, మంచిగా ఫుల్ ఎంజాయ్. ఒకప్పుడైతే ఎడ్ల బండితో కలిసి ఎడ్ల బండి కట్టుకొని మంచిగా వాడ మొత్తం అందరు వచ్చి చిన్న పెద్ద అందరు పిల్లలతో వచ్చి మంచిగా మాట్లాడుకోండు, కూర్చుండు, తినుడు, పోవుడు వేరే లెవెల్ ఉండేది. ఇక పోడు అన్నీ అంతరించిపోతున్నాయి. ఇక మా పెద్ద మొత్తం అయితే తీసుకురావడం అయితే నేను ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి వచ్చిన ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది మా అక్కడ ఎల్లమ్మ గుడి నుంచి. సో ఎల్లమ్మ గుడి లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు కోని పోయాలి. కోని పోసి ఇంకా తెల్లవారు పోసి ఆ తల్లికి మొక్కి అది చిల్లర 200 రకాలు కోనది చూపిస్తున్నాం. ఇప్పుడు బాగా తక్కువ వచ్చిరుగా, ఇవాళ ఎక్కువ వచ్చిరా. 11 అయితే అంది ఆల్రెడీ. అంతేనా? కానీ ఇక్కడ మాత్రం ఘోరంగా రేటు ఎక్కడ అక్కడనే మన తెచ్చిన కోడికి అన్నిటికీ అయిపోయిందా? కాలు నీదా ఆగం అయిపోయింది. బతుకు నాకేం మా బాడీలో నాకేం చాలా ఉంది కదా కూడా.
నలభై ఆడ కొట్టాను ఆడ 50 ఎక్కడ అక్కడ 20 50 ఫోన్ వద్దు 20 నేను ఇప్పుడు ఆడ మా సత్య కోసుకురాలే 20 ఇస్తుందా 20 రూపాయలు ఆడ మరి ఆ డబ్బులకు దాని ఎక్కడ నేను ఇప్పుడు ఎంత ముందు ఒకటి ఖర్చుగా తిన్నాను మా ఇప్పుడే పూరైతే పోయి వేసింది మా అమ్మ మా వాళ్ళు ముక్కలు పెడతారు వీళ్ళతో థమ్స్అప్ ఇవన్నీ ఎక్కడ అక్కడ ఇక వంటలు అయితే మొదలు పెట్టారు. ఇక మా అక్క బావాళ్ళు మా ఊరు ఇంటి పక్క ఉంటుంటారు. ఇక మా వాళ్ళు అయితే థమ్స్అప్ రైట్ వేస్తారు మధ్య గ్లాసులో నింపుకొని. మా వాళ్ళు మంచి బండి ఎక్కారు. నీకు బండి అంటే అర్థం చూడండి. చాలా మంది జనాలు తిరిగి మా వంట అయితే అయిపోయింది ఆల్రెడీ. మా బాబు అయితే తింటాడు. రొట్టెలు, వైట్ రైస్, చికెన్ అండ్ తెల్లగాళ్ళు చూడండి ఎంత వేరే లెవెల్ ఉంటుంది. ఇలా కిట్ అయితే నిమ్మకాయలు అయితే కొట్టాలి. వెదర్ మాత్రం మంచిగా కూల్ అయితే అవుతుంది. అసలు వెదర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ మంచిగా చల్లటి వాతావరణానికి చికెన్, కళ్ళు, మళ్ళీ థమ్స్అప్, రొట్టెలు వేరే లెవెల్ ఉంటుంది. ఇక నేనైతే మంచిగా తిన్నాడు కూర్చున్నాడు. ఇక ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. తీయలేము ఒక నాకు నేనే తీసుడు కాబట్టి వీడియో ఏం కావాలి తీయలేదు కాబట్టి కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత ఇది మా కథ. సో అట్లుంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళే కూడా అనిపించి పెట్టిన ఒక తమ్ముడు అంటే నేను ఎప్పుడు తినా చేసుకుంటప్పుడు పండగలప్పుడు లేకపోతే ఈ యాత్రలప్పుడు తింటా తప్ప బయట అంతగా నచ్చదు నాకు. ఇక అందుకే ఎప్పుడన్నా ఒకసారి తాగి తిన్నప్పుడు ఇట్లా తీసుకొని వీడియో అప్లోడ్ చేస్తాను అంతే. ఎక్కువ కూడా నాకు తాగుడు తినప్పుడు నాకు నచ్చాయి. మనం దేవుళ్ళ భక్తిగా ఎక్కువ ఉంటాం. సో చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది వేరే అనుకుంటారు. కానీ అనుకున్న మనకి పోయేది ఉంది కానీ. సో ఇది వీడియో మా శివయ్య చెప్తాను చూడండి. ఏంటది నోరేదిరా నీ నోరేది నోరు ముక్కాయి నాలుగేది అట్లా నమ్మకం పెట్టావా? చేతులు ఏమి చేతులు చేతేది ఈపు అలుగుతుంది. అంతా నేను ఎందుకు ఇస్తాను చూడు. ఈపు వాళ్ళు కొడుతుంది. ఇది ఆటకాలు తింటాడు. దా ఈరోజు అయితే వెదర్ మాత్రం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా చల్ల కూల్గా చెట్టు ఆకు కొమ్మలు కూడా అవుతుంది. ఈరోజు అయితే మా ఇంటికాడ జామకాయ చెట్టు అవుతుంది. ఇది చాలా తీయగా ఉంటుంది. అండ్ కొప్పటికాయ చెట్టు కూడా ఉంది. ఇది హైబ్రిడ్. చాలా కాయలు అయితే కింది రకాలు. ఇంకోటి మామిడి చెట్టు ఉంది. అండ్ ఇంకో జామ చెట్టు పెట్టినాం. ఇంకో మామిడి చెట్టు. మొత్తం 4 మామిడి చెట్లు ఉంటాయి పెద్దవి. నేనైతే ప్రకృతిని పెంచుతున్నాం. ప్రకృతిని కాపాడితే మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇదేంటి ఇవన్నీ విపరీతంగా చెట్లు పెట్టింది మా అమ్మాయి. నిమ్మకాయ చెట్టు ఇక్కడనే వంకాయ చెట్టు కూడా ఉంది. కొన్ని ఇట్లు పెట్టింది. కొన్ని ఆల్రెడీ అంతకుముందులో ఉన్నాయి వంకాయ చెట్లు. ఇవి ఏమో చెట్లు అంటారు.
కూర అనుకుంటుంది వాటిని టేస్ట్ ఉండే నాకు అవి వేరే ఐడియా కొంచెం కామెంట్లో చెప్పండి. అండ్ చిక్కుడు చెట్లు ఉన్నాయి ఇంకా, ఇందులో ఇంకా అలసంద చెట్లు కూడా వేసింది ఏర్పడుతున్నాయి అక్కడెక్కడ. ఈ పాత బెండకాయ చెట్లు పెద్దవి అండ్ చిక్కుడు చెట్లు అవి ఇంకా కొన్ని బెండకాయ చెట్లు కూడా పెట్టినాం ఇటు సైడ్. మక్కలు కూడా ఇందులోనే వేసినాం మేము. మక్కా చాలా మధ్య ఉన్నాయి. అండ్ కాకరకాయ చెట్లు ఒక సైడ్కి ఉన్నాయి. ఇంకో జామ చెట్టు 2 జామ చెట్లు ఉన్నాయి. దానిపైన అది టేక్ చెట్లు. మా ఇల్లు ఇది ఇటు సైడ్ 4 రూములు ఒక. అండ్ ఇదొక మామిడి చెట్టు. చూస్తున్నగా మా ఇల్లు 4 రూములు. ఇప్పుడు చూడండి క్లారిటీగా అనిపిస్తుంది. మంచిగా కూల్ వెదర్ అయితే కూల్గా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. నెక్స్ట్ లెవెల్ వాతావరణం. సో మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ లైక్ కామెంట్ ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కామెంట్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.